నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలకు మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం మక్కలు, చేతికి వచ్చిన పంట నీటి పాలైందని అన్నదాతల ఆవేదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ. ఈ నెల 21 వరకు స్వీకరణ, వచ్చే నెల 11న పోలింగ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీ ఏర్పాటు. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్, తొలి విడతగా 7గురిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగింత. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని అంతం చేస్తానని విశ్వాసం. నల్గొండ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు మునిగి ధాన్యం తడిచి రైతులు అవస్థలు పడుతున్నారు. భారీగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గుర్రంపోడు మండలం నడికుడ గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ పవన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే ఇంకా పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం నడికొడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సుమారు ఈ ప్రాంతంలో మొత్తం కూడా 3000 ఎకరాలలో పత్తి వేశారు రైతులు. అయితే ఈ పత్తి మొత్తం కూడా రాత్రి కురిసిన వర్షాలకి, ఉదయం నుంచి ఎడతెరిపిలాగా కురిసిన వర్షాలకి అయితే మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం ఇంకా ఇవాళ రేపు లేకపోతే ఈ 2-3 రోజుల్లో పంట కోసే సమయానికి ఇలా భారీ వర్షాలు రావడంతో పంట మొత్తం మునిగి పత్తి మొత్తం కూడా మొలకలు వచ్చిందని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ పత్తి పరిస్థితి ఏంటి సార్? ఇది జూన్ మొదటి వారంలో వేసిన పత్తి సార్. ఇది ఈ జూన్ మొదటి వారం అంటే మన రోహిణి కార్తెల ఆల్రెడీ ఈ పాటికి 2 కోతలు తీయాలి. ఈ వర్షం అనుకూలంగా వర్షాలు ఎక్కువ పడబట్టి తీయటం లేట్ అయింది. ఈ విధంగా గత 10 రోజుల సంది ఒక రోజు తప్పిస్తే ఒక రోజు వర్షాలు వచ్చి ఈ విధంగా పత్తి ఇదైంది. ఈ మా దాదాపుగా 3600 ఎకరాలు వేస్తున్నాం సార్. 3000 ఎకరాలు మా సరిహద్దులనే ఉంటుంది, మా గ్రామ హద్దులలో. పక్కన మాకు చేపూర్లో అటుపక్క ఊరిలో ఉంటుంది. దాదాపు 4000 ఎకరాలు మేము సాగు చేస్తాం సార్. ఇది అయితే ఈ పత్తి ఏరినా పనికిరాదు సార్. దీన్ని ఏం చేసుకునేది లేదు. తక్కువ మన ఏరుకూలు కూడా నష్టమే. అందుకని మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పంట నమోదు కార్యక్రమాలు అన్నీ చేస్తారు, ఎన్ని ఎకరాలు వేస్తారు అన్నీ ప్రభుత్వాలు కడలేక. కానీ రైతుకు పంట నష్టపరిహారానికి ఇంత ఇన్సూరెన్స్ చేయించితే ఈరోజు మాకు ఈ బాధ ఉండేది కాదు సార్. తక్షణమే సీసీఐలు ఓపెన్ చేసి రంగు మారినా కూడా మొలకొచ్చిన పత్తిని కూడా మన మద్దతు ధరతో కొనుగోలు చేసి కొంత నీకు మొత్తం కాకపోతే కనీసం ఒక 50% అన్న రైతుకు మేలు చేస్తారని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇది ప్రకృతి వైపరీత్యాలకు ఎవరేం అతిథులుగా ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. కానీ దీని ముందు చూపుగా ఎప్పుడైనా ఇక ముందైనా జరిగిన నష్టం జరిగింది, రేపు యాసంగి నుంచి అయినా పంట ఇన్సూరెన్స్ అనేది రైతుతో చేయించాలి. ప్రభుత్వం కూడా ఈ రైతు బంధు ఇవన్నీ అంటారు, అది గట్టే కన్నా ఇది చేపేమనండి. రైతు బంధు ఒక 1000 తగ్గించి ఎకరానికి 1000 రూపాయలు ఇన్సూరెన్స్ చేపేమనండి. అయితే అది ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదా సార్. అందుకని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా మా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకొని ఇది అతి త్వరలో మాకు ఇక్కడ, ఎందుకంటే మాకు కొప్పోల దగ్గర మిల్లు ఉంది సార్. అతి త్వరలో నీకు మరి ఇంకా నెల 2 నెలలు అంటే ఇది పనికిరాదు. కాబట్టి అతి త్వరలో దాన్ని సీసీఐ వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి మా తీసిన పత్తినన్నా కొనుగోలు చేసి కొంత మాకు న్యాయం చేసి మాకు కొద్దిగా మాకు అండగా ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు? ఇప్పుడు పత్తి పరిస్థితి ఏంటి? నేను 5 ఎకరాలు వేసినాను సార్. మొత్తం ఈ వర్షానికి తడిసి మొత్తం మొలకొచ్చిపోయింది. నేను ఒక 30 మందిని లేవర్ తీసుకొచ్చిన. వాళ్ళు వచ్చిన కాంచి వర్షం వచ్చి మొత్తం పత్తి రాకుండా అయింది. ఎకరానికి 35,000 నుంచి 30,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఇట్లా అయినాక ఇవి మొత్తం వేరే పరిస్థితి లేకుండా అయిపోయింది. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మనం చేస్తాం. చెప్పండి, ఇంకా మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇప్పుడు మీ పత్తి పరిస్థితి ఎలా ఉంది? 10 ఎకరాలు వేసినాం సార్. మేము 10 ఎకరాలు వేస్తే ఇట్లా మొత్తం పత్తి తడిచి ఇట్లా కాయలు అయిపోయి కొనకుట్ట ఈ రైతు కాడ ఈ పత్తి కొనరు. 6,000 పోయే పత్తి 3,000 గిట్ట తీసుకోలేదు. జర ఏంటంటే ప్రభుత్వాన్ని సూచిక మమ్మల్ని రైతులకు కనిపెట్టి జర రేటు పెంచేలాగా
చేయమని కోరుతున్నాం. ఎంత ఉంది ఇప్పుడు రేట్? ఎంత ఉంది రేటు 6,000 నడుస్తుంది సార్. ఇప్పుడు ఎంత వచ్చింది? దీనికి ఎంత వచ్చింది? ఈ పత్తిని ఎవరు ఇట్లా ఉంటే ఎవరు కొనడానికి ముందుకు రారు. అందుకే ప్రభుత్వానికి కొద్దిగా మామూలుగా చూసి జర రేటు పెంచి చేయాలని కోరుతున్నాం సార్. చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీ పొలం ఎలా ఉంది? పత్తి పరిస్థితి ఏంటి? ఈ అకాల వర్షంతో ఈ వేసిన పత్తి అంతా ఆగమైపోయింది. అలాగే ఈ పత్తి తీయడానికి రావట్లేదు. ఈ పత్తి కూడా తక్కువ ధర కడగడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ఈ స్థానిక మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా అందరూ స్పందించి సీసీఐ ఓపెన్ చేసి మద్దతు ధర ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి. ఇది ఇక్కడ నడికొడ గ్రామంలో అయితే మొత్తం కూడా సుమారు 3,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా ఈ లబ్ధి పురుగులు కావచ్చు, ఈ ఏదో ఆ కారణాల వల్ల పత్తి అయితే అంత దిగుబడి రాలేదు. ప్రస్తుతం అయితే కొంచెం దిగుబడి వస్తుంది. ఇంకా పంట కోసుకునే సమయంలో అయితే ఈ వర్షాల కారణంగా పత్తి మొత్తం కూడా దెబ్బతినిందండి. ప్రస్తుతం అయితే పెట్టుబడి కూడా రాని పరిస్థితి కూడా నెలకొందని చెప్పేసి అయితే రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన కూడా ఈ సీసీఐ కొనుగోలు కేంద్రాలు కనుక ప్రారంభించి ఈ ఉన్నపలంగా కనుక ఈ పత్తిని కనుక కొనుగోలు చేస్తే కొంతవరకునే కొంత ఉపశమనం కలుగుతుంది. లేదంటే ఇంకా లేట్ అయ్యే కొద్ది కూడా పత్తి మొత్తం కూడా పాడైపోతుంది. ఇప్పటికే మొలకలు వచ్చాయని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. వర్షాలు కర్షకులకు రైతులను తీరని నష్టాలను మిగులుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. 3 రోజుల క్రితం ఒడ్లు ఆరబోయగా 50 నుంచి 100 బస్తాల వరకు నీటిలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. చేతికొచ్చిన ధాన్యపు గింజలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పెట్టుకునే పోయినాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోనూ వర్షానికి ధాన్యం తడిసింది. మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం అడుగు భాగంలోకి వర్షపు నీరు చేరింది. నీటిలో ఒడ్లు కొట్టుకుపోగా తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లను మార్కెట్కు తెచ్చి 10 రోజులు దాటుతున్నా కొనుగోళ్లు ప్రారంభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయిన పంటను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట రైతులు. తడిసి ముద్దైన మొక్కజొన్నలను ప్రభుత్వం మద్దతు కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చిన యూరియా కష్టాలను తట్టుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట సగం దిగుబడితోనైనా కష్టాలు తీరుతాయనుకుంటే వర్షం తమను తీరని నష్టాల పాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర ఎకరాలు నేను మక్కేసిన సార్. దాదాపు సగం జొన్న అప్పుడు భారీ వర్షాలు వచ్చి కింద పడిపోయింది సార్. మేము సగం ఇరుచుకొని వచ్చినాం. ఆ బొడ్డి ఇరుచుకొచ్చి ఇప్పుడు డీసెంట్ జొన్నలు నేను వాటికి 5 రోజులు అయింది సార్ ఎండబోసి.
నిన్న గలగాల అయినాయి సార్, జొన్నలు గలగాల అయినాయి అసలు ఆల్రెడీ. ఆ మ్యాచర్ అని పెట్టేసి వాళ్ళు మేము 13 మ్యాచర్ 14 మ్యాచర్ వస్తేనే కొంటాం లేకపోతే కొనమని చెప్పేసి వాళ్ళు మ్యాచర్ అని 12 గంటలకు వస్తుంది సార్. కనీసం ఎండ కూడా వెళ్ళక ముందు 12 గంటలకే ఒకటి వచ్చి మ్యాచర్ చూస్తే మ్యాచర్ వస్తలేవు. అసలు వాళ్ళు వచ్చే మ్యాచర్ అయినా కూడా 4 గంటలకు 5 గంటలకు వచ్చి చూస్తే ఇక్కడ సగం రైతులు నిన్న పోయేటోళ్ళే సార్, సగం రైతులు పోయేటోళ్ళే. మొత్తం మ్యాచర్ 16, 17 వచ్చిందని చెప్పేసి రేపు మీరు అందరూ వెళ్ళిపోతారని చెప్పిండు. భారీ వర్షం వచ్చేసి విపరీతంగా పట్టాలు లేక సగం డీసెంట్ జొన్నలు కొట్టుకుపోయి కుంట్లో పెట్టినాయి సార్. అసలు ఇక్కడ పడ్డ ఈడికి వచ్చిన మార్కెట్లో ఉన్న వరద కాకుండా భారీగా ఆ రోడ్డు మీద వరద అక్కడ గేట్ కాడ నుంచి ఆ గేట్లకు వెళ్ళి మొత్తం ఒక వాగులాగా వచ్చి ఈ రాష్ట్రాల మీదకి వెళ్ళి కొట్టుకొని పోయి ఆ కుంట్లో పెట్టినాయి సార్. ఈ గవర్నమెంట్ కొంచెం దీని గురించి మార్కెట్ గురించి కానీ మా రైతుల గురించి కానీ ఈ మద్దతు ధర ప్రకటించి కొంచెం మా రైతులను ఆదుకోవాలని. మొక్కజొన్న వేసాను సార్. మొక్కజొన్న వేసిన కాడ నుంచి 4 నెలలు చాలా కష్టపడ్డాం. మళ్ళీ గవర్నమెంట్ యూరియా కూడా సరిగా సప్లై చేయలేదు. ఒక బస్తా కోసం ఒక 2 రోజులు 5 రోజులు లైన్లో నిలబడి 5 ఎకరాలకు 2 బస్తాలు 1 బస్తా దొరికింది. దానికి వేస్తే నాకు చాలా తక్కువ దిగుబడి వచ్చింది సార్. మాకు దిగుబడి వచ్చిన దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి దగ్గర వారం రోజులు అవుతుంది. వారం రోజులు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గవర్నమెంట్ మొక్కజొన్నను మద్దతు ధరతోటి తీసుకుంటూ అంటుంది. కానీ ఈ మార్కెట్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మద్దతు ధర మన గవర్నమెంట్ ప్రకటించలేదు. మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ ఎంత మద్దతు ధర అనేది దానికి గవర్నమెంట్ తీసుకోవాలి మొక్కజొన్నను. కాబట్టి మాకు గవర్నమెంట్ ఈ తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. నిజామాబాద్ జిల్లా గోదావరి వరద ముప్పు బాధితులు నవీపేట మండలం ఎంచ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఎంచ వద్ద గోదావరి ముంపు గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు. ఇటీవల వరదలకు నష్టపోయినటువంటి పంట పొలాలకు దాదాపు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎంత మేర వాళ్ళ పంట నష్టపోయిందనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ సమస్య ఏంటి? ఏదైతే గత 2 నెలల నుండి ఈ యొక్క ప్రాంతంలో అకాల వర్షాలతోటి రైతులు చాలా నష్టపోయారు. పంటలు మొత్తం కూడా మునిగిపోయాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులు కానీ సర్వే చేపట్టలేక ఈరోజు నష్టపోయినటువంటి రైతులను అసలు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులు పండించినటువంటి పంట మొత్తం కూడా నేలపాలైంది. ఈ యొక్క నవీపేట మండలంలో 9 గ్రామాల్లో మొత్తం పంట కూడా 1000 ఎకరాల్లో నష్టం జరిగితే ఇప్పటికీ ప్రాంతంలో గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ వారికి వచ్చి భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఈరోజు రోడ్డెక్కి మాకు పంటకు 50,000 నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ యొక్క డిమాండ్ని నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం, రైతులకు వెన్నంటుంటాం, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి సార్, మీ పంట ఎన్ని ఎకరాల్లో నష్టపోయింది, అయితే ఎంత మేర నష్టం జరిగింది? సుమారుగా 9 గ్రామాల్లో ఇక్కడ దాదాపుగా 3 నుంచి 4,000 ఎకరాలు మొత్తం ఈ రకంగా వరి మొత్తం నాశనం మునిగిపోయింది. దాదాపుగా 4,000 ఎకరాలు మునిగిపోయిన ఈ 9 గ్రామాల్లో మరి ఈ ప్రభుత్వం మరి సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడే నివాసి, ఇది సొంత మండలి కాబట్టి వారి ఈ 2 నెలల నుంచి ఒక దఫా కూడా అధికారులను పంపించి తనను కూడా సర్వే చేసే ప్రాంతం కనబడలేదు. వారు తప్పకుండా స్పందన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి మా సుదర్శన్ రెడ్డి గారికి కనువెప్పి తెలిసి 50,000 రూపాయలు నష్టపరిహారము మరి రైతులకు వెంటనే అందజేస్తూ, అదే కాకుండా రైతులు మరి 4,000 ఎకరాలు మునిగిపోయినాయి కాకుండా బురదబెట్టినాయి, ఉష్కబెట్టినాయి, దాంట్లో కంప మొత్తం పూరుకపోయింది. దానికి కూడా అదనంగా 30,000 రూపాయలు డెవలప్మెంట్ కింద ఆ 30,000 రూపాయలు ఇవాళ నష్టపరిహారం 50,000, 80,000 కాడికి మరి రైతులు కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులు చూస్తూ ఉంటే మరి అక్కడ పోయిన మా చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం రైతులు ఎంత బాధపడతా ఉన్నారంటే మరి సుదర్శన్ రెడ్డి గారు కనబడట్లేదా, రేవంత్ రెడ్డి గారు కనబడట్లేదా? మరి రైతులు ఇంత గోసా ఉంటే ఒక్కసారైనా కానీ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇంతవరకు కూడా స్పందన రాలేదు అంటే మరి ఈ రోజు
ప్రభుత్వం నిద్రపోతా ఉన్నది. ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు కాబట్టి రోడ్డు మీదకి వచ్చినాం. రైతులం అందరం కానీ రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా చేపట్టాం. ఈ రోజు వారం రోజుల్లో కనుక మాకు ఈ నష్టపరిహారం ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మరి కలెక్టరేట్ పోతాం, అదేవిధంగా అసెంబ్లీకి ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, అంటే ముంపుకు గురైన పంటలను అధికారులు ఎవరైనా వచ్చి పరిశీలించారా? అధికారులు ఏం భరోసానిచ్చారు? నవీపేట్ మండలంలో దాదాపు 9 గ్రామాలలో పంట నష్టపరిహారం జరిగింది. 9 గ్రామాలలో పంట నష్టం జరిగిపోయింది. దాదాపు ఒక రైతు కష్టం దాదాపు 3 నెలల వరకు కష్టపడితే ఈ స్థాయిలో పంట నష్టపోయిందంటే రైతు ఎంత బాధను అనుభవించి ఉంటాడో ప్రతి ఒక్క నాయకులు గమనించాల్సిన విషయం. ఈ రోజు నైపేట్ మండలంలో సొంత మండలంలో సుదర్శన్ గారి ఎమ్మెల్యే గారి సొంత మండలంలో 9 గ్రామాలు పంట మునిగిపోతే ఇంతవరకు రైతులకు వచ్చి భరోసానిచ్చింది లేదు, రైతులకు హామీ ఇచ్చింది లేదు. ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు దిగి వచ్చి రైతులకు మేమున్నాం 50,000 నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇలాంటి రోడ్డు రోకోలు ధర్నాలు ఆఖరికి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత మేర ఈ మొన్న గోదావరికి రావడం వల్ల మా ఎంచా గ్రామంలో 700 ఎకరాలు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా 9 ఊర్లలో 4 నుంచి 7,000 మునిగిపోవడం జరిగింది. మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మేము రైతులం నష్టపోతే మీ ప్రభుత్వంకు మంచిది కాదు, మీరు కనీసం ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మా రైతులను ఆదుకుంటామని నిజంగా పక్కన ఉన్న మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అరవింద్ అన్న గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా మేము రైతులము మొత్తం పెట్టుబడి పెట్టినాము, కోత కోసే టైంకే మా ప్రాబ్లం వచ్చింది కాబట్టి తక్షణమే మా రైతులను ఆదుకోవాలి, లేదంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ఎంచా లాస్ట్ విలేజ్ ఫస్ట్ మెట్టు ఈ రోజు ఈ మెట్టు ఎక్కుతున్నాము. మేము ఇదే విధంగా మండలానికి జిల్లాకు రోజు కదిలి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుతున్నాము. రైతులను కాపాడకపోతే మళ్లీ వారంలో ఈ ధర్నా కార్యక్రమానికి చాలా పెద్దగా చేస్తామని రైతులందరము మేము నిజంగా రైతులది నడిమిరిగిపోయింది కాబట్టి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, ఇప్పటికే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు, ఇంకా మీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం చేస్తున్నామంటే ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు నెల రోజులైతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పందించండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని ఏదైతే సోమనాథ్ కమిషన్ వేసిరో ఆ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఈ వరదలు కానీ ముప్పులు కానీ వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకొని రైతాంగానికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, శాసనసభ్యులు ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకొని ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని, పంటల్ని మరొకసారి పరిశీలించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ఇటీవల గోదావరి వరదలకు ముంపు గురైనటువంటి పంట పొలాలన్నిటి కూడా ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుంటే భవిష్యత్తులో కలెక్టరేట్ అదేవిధంగా అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి అయితే రైతులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని పేర్కొంది. ఈ నెల 22న నామినేషన్లు పరిశీలన చేయనున్నట్లు తెలిపింది. 24న ఉపసంహరణకు గడువునిచ్చింది. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మక ఎన్నికగా భావిస్తున్న పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో పోరుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగుతూ ఉండగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోరుకు సన్నద్దమవుతున్నారు. బీజేపీ అభ్యర్థిని అధిష్టానం ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సాయిబాబా నగర్ క్రాస్ రోడ్లో ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాయి కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండెమూడి ఎన్క్లేవ్లో ముసుగు దొంగలు బేభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి వేళ 5 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 1 కిలో వెండి 12,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్లు, కట్టర్లు, వేట కొడవలతో 3 ముసుగు దొంగలు తిరగటం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొట్టి చంపిపోతారు. ఇది కొట్టి ఇలా గొల్లెం పెడతాడు, ఇలా గొల్లెం పెడతాడు, ఇక్కడ గొల్లెం పెడతాడుగా. చూస్తాడు అక్కడ ఇక్కడ. ఇంకొకరికి ఏం చెప్తుందా, ఇంకొకటి బయట రాళ్ళు ఎవరైనా కనబడితే కొట్టి చంపి పోతారు. వాళ్ళు కొట్టి చంపుతారు. వాళ్ళు వాళ్ళ చేతుల కత్తులు అవి. హైదరాబాద్ నగర శివారులో దొంగలు బేభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేటలో అర్ధరాత్రి హల్చల్ చేశారు దొంగలు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ ఉన్న తలుపులను బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన దొంగలు 3.5 తులాల బంగారం, 5 కిలోల వెండి, 60,000 రూపాయల నగదు, విలువైన చీరలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్లు అయ్యేసరికి ఇలానే ఉన్నారా కనిపెడుతున్నారు. అట్లా ఇట్లా తోసి పవర్ పట్టేసారు. కట్ చేయండి. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతను వినియోగించి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 81 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. 81 మొక్కల విలువ సుమారు 8 లక్షలుంటుందన్నారు. కెరిమెరి మండలంలోని నారాయణగూడ గ్రామంలో పత్తి చేనులో పండిస్తున్న గంజాయి మొక్కలను డ్రోన్ ద్వారా గుర్తించినట్లు వివరించారు. జిల్లాలో 4 నెలల వ్యవధిలో 550 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 52 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి సాగు చేసినా, క్రయ విక్రయాలు చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంకోటి 3 to 4 మంత్ నుంచి మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఈ గాంజాయి పెంచడం కానీ, దాన్ని అమ్మడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా చేసే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని కూడా చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గాంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. సో డ్రోన్స్ని యూజ్ చేసి ఆ ఫుటేజ్ మేము తీసుకొని ఆ ఫొటోస్ని జూమ్ చేసి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి. సో ఫార్ ఇప్పటి వరకు ఓన్లీ ఆసిఫాబాద్లోనే మేము అరౌండ్ 530 ప్లాంట్స్ వరకు మేము పట్టుకున్నాము. ఒక ప్లాంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 10,000. సో ఇట్ వాల్యూస్ అరౌండ్ 50 to 51, 52 lakhs వరకు ఉంటుంది అన్నమాట. హైదరాబాద్లోని సైదాబాద్ బాల సదన్లో లైంగిక దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5 అబ్బాయిలకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సైదాబాద్ బాల సదన్లో లైంగిక దాడి ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? సైదాబాద్ బాల సదన్లో లైంగిక దాడి చేశారని చెప్పి కూడా ఒక కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది. అయితే మైనర్ బాలు పైన కూడా అక్కడే పనిచేస్తున్న రైమన్ అనే ఒక వ్యక్తి లైంగిక దాడులకు పాల్పడినట్టు కూడా బాధిత తల్లి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం కూడా ప్రస్తుతం పోలీసులు
కేసు నమోదు చేసుకుని తర్వాత నిందితుడిగా ఉన్న రహీమన్ అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. బాలసదర్లో చాలా మంది మైనర్ బాలులు ఉన్నప్పటికీ తర్వాత మరొక 5 మంది పైన కూడా అతను లైంగిక దాడి చేసినట్టు కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేయడంతో కూడా 5గురు కూడా వైద్య పరీక్షలు అయితే పోలీసులు అయితే చేయించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మొదటగా చేసిన లైంగిక దాడి చేసిన బాలుని అయితే ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం కూడా వైద్యులు ధృవీకరించినట్లయితే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని తర్వాత మరో 5గురి పైన కూడా ఎవరైతే అనుమానం వ్యక్తం చేయడం జరిగిందో అయితే వైద్య పరీక్షల అనంతరం కూడా మరొకసారి కూడా మరొక కేసును అయితే కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన పైన అధికారులు ఇటు పోలీసు అధికారులు కూడా నేరుగా బాలసదనానికి వచ్చి తర్వాత ప్రాథమిక వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరొక పక్క బాలసదనంలో పనిచేసే మరికొంతమంది కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇతని పైన కూడా రహీం పై కూడా గతంలో ఏదైనా ఆరోపణల పైన కానీ ఇలాంటి లైంగిక దానికి సంబంధించి కూడా ఏదైనా ఆరోపణలు అయితే వాటి పూర్తి స్థాయి వివరాలు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే దర్యాప్తు పూర్తయిన తర్వాతనే మరిన్ని వివరాలు ప్రస్తుతం అయితే వెళ్లిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. కళాశాలలో గణిత అధ్యాపకుడిని నియమించాలంటూ మెదక్ జిల్లాలోని చేగుంట ప్రధాన రహదారిపై గిరిజన బాలికల కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. 4 నెలల నుంచి గణిత శాస్త్రానికి లెక్చరర్ లేరని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి ఓపిక పట్టామని ఆర్సీఓ వచ్చేంత వరకు కళాశాలకు వెళ్లమని తేల్చి చెప్పారు. గాజాలో ఇజ్రాయిల్ బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. హమాస్ క్రమంగా బందీలను విడుదల చేస్తుంది. హమాస్ దగ్గర మొత్తం 40కి పైగా బందీలు ఉండగా అందులో 20 మంది సజీవంగా ఉన్నారు. వారిలో తొలి విడతగా 7గురిని ఇప్పటికే హమాస్ విముక్తి కల్పించింది. కాసేపట్లో ఈజిప్టులో ఇజ్రాయిల్ హమాస్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు. చెర నుంచి విముక్తి కల్పించనున్న 20 మంది పేర్లను విడుదల చేసిన హమాస్ జాబితాలోని 7గురిని తొలి విడతగా ఖాన్ యూనిస్లోని విడిచిపెట్టింది. హమాస్ విముక్తి కల్పించిన వారికి రెడ్ క్రాస్కు చెందిన బస్సుల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల వరకు తీసుకువెళ్తూ ఉండగా అక్కడి నుంచి హెలికాప్టర్లలో ఇజ్రాయెల్ సైన్యం తమ దేశానికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తోంది. 2 ఏళ్లుగా నరకయాతన అనుభవించిన తమ వారు విడుదలవడంతో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా మరికొద్దిసేపట్లో హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మొత్తం 2000 మంది బందీలను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. విడుదల కార్యక్రమం పూర్తయితే ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ వీటిలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. శాంతి ఒప్పందం సంతకాల కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు. నెతన్యాహు ఆయనకు స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా ట్రంప్నకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు, హోర్డింగ్లు దర్శనమిచ్చాయి. యూదులకు విముక్తి కల్పించిన పర్షియన్ రాజు సైరస్తో ట్రంప్ను పోలుస్తూ హోర్డింగులు కనిపించాయి. యుద్ధ సమయంలో మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ట్రంప్ శాంతి ఒప్పందం సంతకాల కార్యక్రమం కోసం ఈజిప్టుకు వెళ్లనున్నారు. శాంతి ఒప్పందంపై మరి కాసేపట్లో సంతకాలు జరగనున్న నేపథ్యంలో ఈజిప్టులోని షర్మెల్ షేక్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ నిర్వహించే ఈ శాంతి శిఖరాగ్ర సదస్సులో సంతకాల కార్యక్రమం ఉండనుంది. సదస్సుకు ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ సహా 20 దేశాధినేతలు, ఐరాసా చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొంటారు.
టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు బృందంలో 2 తమిళనాడు క్యాడర్ ఐపీఎస్లు ఉండాలని నిర్దేశించింది. ఈ దుర్ఘటన తీవ్రమైన పరిణామాలు, పౌరుల ప్రాథమిక హక్కులపై దాని ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుని ఈ తీర్పునిచ్చినట్లు జస్టిస్ జె మహేశ్వరి వ్యాఖ్యానించారు. కరూర్ ఘటన దేశ మనస్సాక్షిని కదిలించిందన్నారు. అన్ని పార్టీల ఆందోళనలను తొలగించడానికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సుప్రీం తెలిపింది. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరగా మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును టీవీకే సుప్రీంలో సవాల్ చేసింది. సీబీఐ విచారణను కోరుతూ దాఖలైన మొత్తం 5 పిటిషన్లను విచారించి సుప్రీం తుది తీర్పునిచ్చింది. కోల్డ్రిఫ్ దగ్గుమందును తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా సంస్థపై దర్యాప్తు వేగవంతమైంది. చెన్నైలో శ్రీసన్ ఫార్మాకు సంబంధం ఉన్న 7 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు తమిళనాడు ఎఫ్డీఏ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు సమాచారం. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 24 మంది చిన్నారులు మృతి చెందారు. దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్రిఫ్ సిరప్ను సూచించగా అందులోని విష పదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్రిఫ్ను నిషేధించాయి. బెంగాల్ గడ్డపై దీదీ మళ్లీ జెండా ఎగరేస్తుందా? బీజేపీకి అవకాశం వస్తుందా? కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఈసారైనా ఖాతా తెరుస్తాయా? యావత్ దేశాన్ని ఆలోచింపజేస్తున్న అంశాలివి. మమత నాయకత్వం, సంక్షేమ పాలన గట్టెక్కిస్తాయన్నది తృణమూల్ ధీమా. ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పక్షం అరాచకాలు, మోదీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంది. మరి బెంగాల్ ప్రజలు ఏం చేయబోతున్నారు? పొలిటికల్ పండితుల లెక్కలేంటి? 2026 ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? ప్రగతిశీల రాజకీయాలకు పశ్చిమ బెంగాల్ పుట్టిల్లు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, లేదంటే నేలకేసి కొట్టడం ఇక్కడి ప్రజల నైజం. గత 50 ఏళ్ల రాజకీయాలే నిలువెత్తు నిదర్శనం. వరుసగా 35 ఏళ్లు కమ్యూనిస్టు కూటమికి అధికారం కట్టబెట్టిన జనం 15 సంవత్సరాలుగా దీదీకి జై కొడుతున్నారు. క్రమంగా కమ్యూనిస్టులు కనుమరుగయ్యే స్థితికి చేరగా బీజేపీ బలం పుంజుకుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. అప్పట్లో అంచనాలను మించి రాణించింది దీదీ పార్టీ. కుర్చీ ఖాయమనుకున్న బీజేపీ అధికారానికి అల్లంత దూరానే ఆగిపోయింది. గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వచ్చింది గుండు సున్నా. 2026 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు తృణమూల్, బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలన్న తపన టీఎంసీది, ఎలాగైనా కొట్టి తీరాలన్న కసి బీజేపీది. గత 15 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా మమతా బెనర్జీ పేరే ఒక బ్రాండ్. ఒంటి చేత్తో ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టగల శక్తి ఆమెకుంది. అయితే ఆమె నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కొంతే. మౌలిక సదుపాయాలకు బాగానే ఖర్చు చేశారు. సంక్షేమానికి కొదువలేదు. కన్యాశ్రీ పథకం ద్వారా బాలికలకు నెలకు 2,500 సాయం చేయడం ప్లస్ పాయింట్. లక్ష్మీ భండార్ కింద మహిళలకు నెలకు 1,000 రూపాయలు అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలకు 1,500 ఇస్తూ మనసులు గెలిచారు. రైతు ఆత్మహత్యలు, పంటకు మద్దతు ధర రాలేదన్న ఇబ్బందులు తక్కువేమీ కాదు. అయితే కృషక్ బంధు ద్వారా ఎకరాకు 5,000 చొప్పున ఇస్తున్నారు. ఈ పథకం వర్తించేది 2 ఎకరాలు లేదా అంత లోపు ఉన్నవారికే. చనిపోయిన రైతు కుటుంబానికి 2 లక్షలు అందిస్తూ అండగా ఉంటున్నారు. పల్లె ప్రజలకు సమస్య వస్తే గ్రామ పంచాయతీకి, పట్టణాలైతే మున్సిపల్ ఆఫీస్, నగరమైతే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లడం సహజం. బెంగాల్లో మాత్రం అంత దూరం వెళ్లాల్సిన పనిలేదు. కాలనీల వారీగా హమదేర్ పార్, హమదేర్ సమాధాన కమిటీలు ఉంటాయి. అక్కడికెళితే ఈజీగా పనైపోతుంది. ఒకప్పుడు బెంగాల్లో తాగునీటి కటకట ఉండేది. మమత వచ్చాక పరిష్కరించారు. 2011లో మమత తొలిసారి సీఎం అయ్యారు. అప్పటినుంచి ఎంఓయూలు తప్ప వచ్చిన కంపెనీలు పెద్దగా లేవు.
ఉన్నవాటిలో కొన్ని టాటా చెప్పేశాయి. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, అరాచకాలను లెక్కపెట్టడం కష్టమే. నియామకాల్లో అక్రమాలతో 26,000 మంది సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లను సుప్రీంకోర్టు తొలగించింది. ప్రైమరీ స్కూళ్లకు చెందిన 32,000 మంది టీచర్ల నియామకాలను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. కేసు డివిజన్ బెంచ్కు చేరింది. శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, కోకొల్లలు. మొన్నటికి మొన్న వరద బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్పై రాళ్లదాడి జరిగింది. ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ మూకల పనే అన్నది బీజేపీ ఆరోపణ. అంతర్గత గొడవల్లో వాళ్ల వర్గీయులే కొట్టారంటోంది తృణమూల్. 15 ఏళ్లుగా శాంతి భద్రతల రక్షణలో మమత విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏడాది కిందట ఆర్జీకర్ ఆసుపత్రిలో మెడుకోపై అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. వెలుగులోనికి రానివి ఇంకెన్నో. అయినా సరే తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఎంసీనే గెలిచింది. మమత తర్వాత తృణమూల్పై పెత్తనం ఆమె మేనల్లుడు, పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీదే. మమత తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుపోతూ ఉంటారు. టెక్నాలజీ సర్వేలతో ప్రజానాడి తెలుసుకుంటూ పార్టీని నడిపించడం అభిషేక్ స్టైల్. మమత ఆశీర్వాదం ఉన్న అభిషేక్కు పార్టీలో, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. మమత, అభిషేక్లలో ఎవరు అసలు సీఎం అనే ప్రశ్నలు ప్రతిపక్షం నుంచి వస్తూ ఉంటాయి. అవినీతి ఆరోపణలతో అభిషేక్ సహా అనేక మంది టీఎంసీ నేతలపై నమోదైన సీబీఐ, ఈడీ కేసులకు లెక్కలేదు. గత 10 ఏళ్లలో సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొన్న నాయకులు, జైలుకెళ్లిన లీడర్ల లిస్టు చెప్పాలంటే చాంతాడంతా. అవన్నీ రాజకీయ ప్రేరేపితమన్నది టీఎంసీ వాదన. బెంగాల్ గవర్నర్గా ఎవరున్నా వాళ్లతో దీదీ ఫైట్ సర్వసాధారణం. కేంద్రంతోనూ తరచూ తగాదాలే. ప్రధాని మోదీ కంటే హోంమంత్రి అమిత్ షానే దీదీ టార్గెట్. గతంలో ఎన్సీఆర్, ఇప్పుడు ఎస్ఐఆర్, అన్నింటికీ ఆయనే కారణమన్నది మమత ఆరోపణ. ఈ గొడవలతో కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సాయం అందడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇలా ఎన్ని ఉన్నా, ఏం చేసినా జనంలో మమత క్రేజ్ తగ్గలేదన్నది విశ్లేషకుల మాట. ఆమె సింప్లిసిటీ, సాధారణ జీవన విధానం ప్రజల్ని మెప్పిస్తాయి. అందుకే మమతను దీదీగా అభిమానిస్తారు. ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు గుప్పించినా మమతను చూడగానే ప్రజలు మరిచిపోతారనే అభిప్రాయం ఉంది. జనంతో ఆమెకున్న అనుబంధం అలాంటిది. 30% ముస్లిం ఓటు బ్యాంకు అతిపెద్ద అడ్వాంటేజ్. కుగ్రామం నుంచి కోల్కతా దాకా క్యాడర్, లీడర్లకు కొదువలేదు. బెంగాల్ నార్త్ మినహా మిగిలిన చోట్ల పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ఎప్పటిలాగే సింగిల్గా పోటీ చేయడానికి తృణమూల్ తయారుగా ఉంది. బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. ఆ పాత్రలో అంతగా సక్సెస్ కాలేదనే వాదన ఉంది. ప్రభుత్వ తప్పిదాలను ఒడిసిపట్టడమే కాదు, పోరాటాల్లోనూ వెనకబడిందనే అభిప్రాయం నెలకొంది. దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ ఘటనపై మీడియా చేసినంత ఫోకస్ కూడా బీజేపీ లోకల్ లీడర్ల నుంచి లేదట. టీఎంసీ దాడులు, అరాచకాలను గట్టిగా ఎదిరించలేదనే విమర్శలు ఉన్నాయి. మత కలహాలను క్యాష్ చేసుకోవడంలోనూ అదే పరిస్థితి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఓట్లతో తృణమూల్ గెలుస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. అంతే తీవ్రంగా తిప్పికొట్టారు దీదీ. అక్రమ చొరబాట్లను ఆపాల్సిన బాధ్యత సరిహద్దుల్లో ఉండే కేంద్ర బలగాలదే. కానీ రాష్ట్రంపై నిందలేయడం ఏమిటన్నది మమత ప్రశ్న. గత 11 ఏళ్లలో బెంగాల్కు కేంద్రం చాలానే చేసిందని బీజేపీ చెబుతోంది. అంతా ఉత్తిదే అంటోంది టీఎంసీ. కనీసం ఉపాధి హామీ నిధులు కూడా ఇవ్వకపోతే రాష్ట్రమే డబ్బులు చెల్లించినట్లు చెబుతోంది. దేశంలో ఎక్కడ బెంగాల్ వాసులపై దాడులు జరిగినా రాజకీయంగా వాడుకోవడంలో మమత దిట్ట. బెంగాల్ ప్రజలంటే బీజేపీకి నచ్చదని, అందుకే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ప్రజల్లో సెంటిమెంట్ రాజేస్తూ ఉంటారు. మమతకు సరితూగే నేతలెవరూ బీజేపీలో లేరు. ఒకప్పుడు దీదీ తర్వాత టీఎంసీ నాయకత్వం ఖాయమనుకున్న సువేందు అధికారి, అభిషేక్ బెనర్జీ రాకతో బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో సువేందు కుటుంబానికి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీని ఓడించడం సువేందు బలానికి నిదర్శనం. బెంగాలు ప్రతిపక్ష నేతగా ఉన్నా మమతతో పోటీ పడేంత పొలిటికల్ గ్లామర్ లేదు. బీజేపీ అధినాయకత్వం నుంచి మాత్రం పూర్తి మద్దతుంది. సువేందుకు ఇబ్బంది ఉండరాదనే పెద్దగా ప్రజాబలం లేని సమీక్ భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కానీ క్యాడర్, లీడర్లలో సువేందుకు పూర్తి ఆమోదం లేదు. ఇప్పటికీ బయట నుంచి వచ్చిన నేతగా చూసేవాళ్లు ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దిలీప్ ఘోష్ రాజకీయంగా ప్రాభావం కోల్పోయారు.
పార్టీలో కొనసాగుతున్నా అంత యాక్టివ్గా ఉండడం లేదు. బెంగాల్లో బీజేపీ సొంత బలంతో ఎదిగిన పార్టీ కాదనే వాదన ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూత్వ రాజకీయాలకు ప్రజల ఆమోదం తక్కువన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. తొలి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి నడిచిన క్యాడర్, లీడర్ల సంఖ్య తక్కువే. లెఫ్ట్ కూటమి నుంచి వలసొచ్చిన నేతలు, వారి అనుచరులతో కమలదళం నిండిపోయింది. టీఎంసీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లెవరికీ బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు. అధికార టీఎంసీని తట్టుకుని నిలబడాలంటే ఢిల్లీని ఏలుతున్న బీజేపీ సాయం అవసరమైంది. అత్యధికులు అలా వచ్చినవారే. ఏదేమైనా 2019 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి టీఎంసీకి సవాలు విసిరింది బీజేపీ. ఆ తర్వాత దూకుడు పెంచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలనే టార్గెట్ పెట్టుకుంది. మోదీ, అమిత్ షా సహా కేంద్ర పెద్దలంతా రాష్ట్రాన్ని చుట్టేశారు. ఈ అంశాన్ని వాడేసుకున్నారు మమత. బెంగాల్పై బీజేపీ యుద్ధానికి వస్తోందని ఎదురుదాడికి దిగారు. వాళ్లకు అధికారమిస్తే ఢిల్లీ ముందు మోకరెళ్లక తప్పదంటూ ప్రజల్లోకి వెళ్లారు. అధికారం ఖాయమని భావించిన బీజేపీని 77 సీట్లకే కట్టడి చేశారు. కనీసం 2024 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గతానికంటే 6 స్థానాలు కోల్పోయి 12కే పరిమితమైంది. 2026 సంగ్రామంలో బీజేపీ గట్టి పోటీ అయితే ఇస్తుంది కానీ పవర్లోకి రావడం అంత సులువు కాదన్నది రాజకీయ పండితుల అంచనా. వరుసగా 35 ఏళ్ల పాటు బెంగాల్ను రూల్ చేసిన కమ్యూనిస్టులు దాదాపుగా ఉనికి కోల్పోయారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. నాయకుల్లో అత్యధికులు బీజేపీ పంచన చేరారు. కొందరేమో టీఎంసీ బాట పట్టారు. క్యాడర్ పరిస్థితి అదే. 15 ఏళ్ల క్రితం అధికారానికి దూరమైన కమ్యూనిస్టు కూటమి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాల్లో ఉంది. కొత్త తరం కృషి కాస్త ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారా అంటే చెప్పడం కష్టమే. 2021లో లెఫ్ట్తో జట్టు కట్టిన కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒక సీటు గెలిచింది. వరుసగా 5 సార్లు ఎంపీగా, 2019 నుంచి లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి 2024లో ఓడిపోవడం పార్టీకి అతిపెద్ద షాక్. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పేశారు. ఆ బాధ్యతలు తీసుకున్న శుభాంకర్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వెంటనే అక్కడ వాలిపోతున్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో సంబంధాలు ఎక్కువే. ఇవన్నీ ఎన్నికల విజయానికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. కమ్యూనిస్టులతో మళ్లీ పొత్తు ఉంటుందో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. 294 సీట్లున్న బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో అని యావత్ దేశం ఉత్కంఠగా చూస్తోంది. అది తేలాలంటే 6 నెలలు ఆగాల్సిందే. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి మోదుగు అనిల్ వారు అధ్యక్షుల వారికి బొకే ఇచ్చి సన్మానం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రేహపత్ నగర్ బీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలట.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరన్నా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసియాలట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చింది. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం. ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు, చాలా హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టుకొని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ ఆ మాట ఎత్తలేరు. రేపు జూబ్లీ హిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ हमारे मुसलमान बहना है, भाइयों हैं, हिंदू भाई भी हैं. आपके बस्ती दवाखाना का आज क्या हाल हुआ? जब केसीआर साहब ने बस्ती दवाखाना आप लोगों के लिए खुले हैं, सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दवाखाना केसीआर साहब ने आपके लिए खुले हैं. वो बस्ती दवाखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था, डॉक्टर साहब देखते थे आप लोगों को, और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे. आज बस्ती दवाखाने में गए तो वहां के डॉक्टर बोल रहे मुझे 6 महीने से तनख्वाह नहीं मिला. वहां का कंपाउंडर बोल रहा मेरे को तनख्वाह नहीं आ रहा. अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा? पहले उनको दवा दर्द खत्म होना, उन्हें अच्छा है तो आपको देख सकता है. अरे उनको भी बीवी है, बच्चे हैं, घर का किराया भरना है, बच्चे का स्कूल फीस भरना है. 6 महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनख्वाह नहीं मिल रहा. वहां पर दवा का सप्लाई भी बंद हो गया. नाम के लिए बस्ती दवाखाना है. क्या तकलीफ है रेवंत रेड्डी को? केसीआर साहब का निशान है बोल के तकलीफ है. ये बस्ती दवाखाना गरीब लोगों के लिए, बस्ती के लोगों के लिए केसीआर साहब ने एक अच्छा काम करा. उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे, उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे. ये आप लोग सोचने की बात है. आज पानी का बिल भी बढ़ा दिए. जब केटीआर साहब म्युनिसिपल मिनिस्टर थे 20,000 लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया. आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ. ये सब बात आप सोचने की है. ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ళ గెలుపు, 4,000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు. ఇది అందరి గెలుపు. అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడమన్న ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? గరీబోళ్ళ ఇల్లు, हमारे गरीबों का गरीब तोड़ना है क्या हाइड्रा? ये हाइड्रा खत्म होना है, कांग्रेस को हराना है. हाइड्रा बंद होना है, मागंटी सुनीतम्मा को जिताना है. नहीं तो क्या बोलता हूं मैं, घरा थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता. जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा. बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है,
कांग्रेस को सबक सिखाना है, हमारे माँ घंटी सुनीता माँ जी को जिताना है। ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए, उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए। क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने? क्या एमएलए नहीं दिया, एमएलसी नहीं दिया, मिनिस्टर भी नहीं दिया? कम से कम बोलने के लिए जगह भी नहीं है। जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, साहब के साथ केटीआर साहब नहीं थे कैबिनेट में, मैं भी नहीं था कैबिनेट में, एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेरिंग सेरेमनी करे। कितना इज्जत दिए आप जानना चाहें। केसीआर साहब ने बदकम्मा को तोहफा दिए, रमजान में भी तोहफा दिए। केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए, मुसलमानों को शादी मुबारक दिए। रेवंत रेड्डी ने क्या बोला? मैं 1 तोला सोना भी देता हूं। सोना तो नहीं दिया, वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक 1 साल तक नहीं आ रहा। बेटे पैदा होने के बाद चेक आ रहा, आजकल शादी के लिए चेक नहीं आ रहा, 1.5 साल 2 साल के बाद चेक आ रहे। ये लोग समझ सकते हैं। जितने अच्छे काम केसीआर साहब ने करे, रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है। केसीआर किट बंद हो गया, बदकम्मा का साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया, दलित बंधु बंद हो गया, मुसलमान का बंधु बंद हो गया, बीसी बंधु भी खत्म कर दिया। एक एक तोड़ते आ रहा है।